రమేష్ గారి వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. నమస్కారం. ఈరోజు ఆదోని ఛాంపియన్స్ ట్రోఫీ 2026 ప్రారంభోత్సవ సందర్భంగా నన్ను ఆహ్వానించిన మన ఈ యొక్క ఆర్గనైజేషన్ కన్వీనర్ ముజీబ్ గారికి, మరియు వెంకటేష్ గారికి, సాయి గారికి, అందరికీ, కలందర్ గారికి, యాసిన్ గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ఈ యొక్క పొంగల్ సందర్భంగా ఆదోని పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ పొంగల్ టైంలో, సంక్రాంతి టైంలో క్రీడలు నిర్వహిస్తే బాగుంటుంది అని ముజీబ్ గారు చెప్పినప్పుడు లాస్ట్ 25 సంవత్సరాలు, ఇది 25th ఇయర్, ప్రతి సంవత్సరం జరుపుతున్నాము. కానీ రెస్పాన్స్ చాలా బాగుంది సంవత్సరంకి. ఎందుకంటే ముజీబ్ గారు ఒక డిసిప్లిన్ లాగా నిర్వహిస్తాడు కనుక అందరికీ అనుకూలంగా ఉంటాడు. ప్రజల్లో క్రీడలు చేస్తేనే, క్రీడలు నడిపిస్తేనే వారి ఆరోగ్యం కూడా బాగుంటుందనేది ఉత్సాహంతో ఆయన నిర్వహిస్తున్నాడు. సో వారికి ఆదోని తాలూక్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదములు. ఆయన వైస్ ప్రెసిడెంట్, ఆయన కూడా ఈ ఆర్గనైజేషన్ కన్వీనర్ కనుక ప్రత్యేకంగా ధన్యవాదములు. ఎందుకంటే అందరూ పార్టీ అతీతంగా కలుపుకొని పోయి ఈ ఒక టోర్నమెంట్ నడపాలంటే ఆషామాషి కాదు. అతనికి ముజీబ్కే సాధ్యమవుతుంది. సో ప్రతి ఒక్కరూ దాన్ని ధన్యవాదాలు తెలుపుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ యొక్క ప్రారంభోత్సవంకి ధన్యవాదాలు తెలుపుతూ నేను నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆదోనిలో జరుగుతున్న ఆదోని ఛాంపియన్స్ ట్రోఫీ 25th ఇయర్ కార్యక్రమానికి ప్రారంభించడానికి నన్ను ఆహ్వానించిన మేనేజ్మెంట్కి, అలాగే క్రీడాకారులకు, ఇక్కడ విచ్చేసిన ప్రముఖులకు, పెద్దలందరికీ నా కృతజ్ఞతను తెలియజేస్తున్నా. ఈరోజు మన ఆదోనిలోనే ఆదోని నియోజకవర్గం సంబంధించిన క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహిస్తున్న ముజీబ్ అన్నకు ప్రత్యేకంగా నా కృతజ్ఞతను తెలియజేస్తున్నా. ఈరోజు ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటున్న 42 జట్లకు నా కృతజ్ఞత తెలియజేస్తూ, క్రికెట్ అంటే కేవలం ఆట కాదు, కేవలం ఆటగానే భావించకుండా ఈ క్రికెట్ అనేది చాలా క్రమశిక్షణమైన ఆట, క్రీడా స్ఫూర్తిని పెంచే ఆట, జట్టు తమ భావనని కంట్రోల్ చేస్తూ ఎంతో స్ఫూర్తిగా నిలిచే ఆట క్రికెట్ అని నేను భావిస్తాను. ఈ ఆటలో గెలుపోట్లు చాలా సహజం, కానీ క్రీడా స్ఫూర్తితో ఆడడమే నిజంగా విజయం అని నేను భావిస్తాను. అందరు ప్లేయర్స్ దీన్ని చాలా ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు ఆడే ఆటను యువతకు ఎంతో ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇలాగే ప్రోత్సహిస్తూ, పిల్లల్ని క్రీడల్ని ప్రోత్సహిస్తూ ఈ మేనేజ్మెంట్ ఇలాగే చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలాంటి కార్యక్రమాలకు ఎప్పుడు నా వంతుగా కృషి చేస్తానని అందరికీ తెలియజేస్తూ, ఈ ఛాంపియన్స్ ట్రోఫీ చాలా విజయవంతంగా, ఆనందంగా, ఇది కాకుండా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా జరగాలి, ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటూ అందరికీ నమస్కారం. నేను ఎప్పుడు టోర్నమెంట్ పెట్టినా దాదాపు 20-25 నుంచి పెడుతున్నాను. నేను అప్పట్లో బీమాస్ కప్పని నడిపినాము. దాని తర్వాత ఫుట్బాల్ అయితే, క్రికెట్, కబడ్డీ, ఎనీ స్పోర్ట్స్ కి, అదే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిన పెద్దలు, కోచ్లు, బీజేపీ సీనియర్ నాయకులు, మా ఆదోని క్రికెట్ అసోసియేషన్ కి దాదాపు 20-30 ఇయర్స్ నుంచి అధ్యక్షులుగా ఉంటున్న విక్టర్ రమేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. మా క్రీడాకారుల తరఫున, మా ఆదోని క్రీడాలయం తరఫున, అందరి తరఫున క్రీడాభివందనాలతో స్వాగతం పలుకుతున్నాము. అలాగే ఈనాటి కార్యక్రమానికి ఆదోని ఛాంపియన్స్ ట్రోఫీ 2026 ఈ మధ్య కాలంలో చాలా
యూస్ఫుల్గా కలర్ఫుల్గా గ్రామీణ ప్రాంతాల్లో అయితేమి పట్టణ ప్రాంతంలో అయితేమి అన్ని సేవా కార్యక్రమాలు నా వంతు సహాయ సహకారాలు చేస్తూ స్పోర్ట్స్ కి ముందుండే వ్యక్తి మా సోదరుడు వైసీపీ అధినేత దాంతో చాలా స్వచ్ఛందంగా పెట్టుకున్న వ్యక్తి వైఎస్ఆర్సీపీ స్టేట్ సెక్రటరీ అనేటువంటి ఫస్ట్ టైం నేను అడిగిన వెంటనే అన్న ఇంతకు ముందు నాకే ఏమన్నా గృహంలో నాకే ఎట్లా జరుగుతున్నాయి అవి ఇవి అడుగుతుండే ఎట్లా ఏమని అడుగుతున్నా కానీ నేను అడగలా లేదా అని చెప్పి ఫస్ట్ టైం నేను అడిగినాను. సో మంచి మనసుతో అలా నేనేం చెప్పి నేను తీసుకుంటాను నేను అని ఆల్రెడీ వాళ్ళు ఎప్పుడైనటువంటి కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ గారు వెళ్ళాకి విన్నర్స్ ఇస్తే అన్న 2 ప్రైజ్ ఉన్నాయి అన్నకింది మా అన్న తర్వాత నేనే ఉందని చెప్పి మంచి మనసుతో మన వైఎస్ఆర్సీపీ స్టేట్ సెక్రటరీ అయినటువంటి మహేందర్ రెడ్డి గారు 50,000 రూపాయలు రన్నర్ ప్రైజ్ తో పాటు టోకెన్ ప్రకటించినారు. మా ఆర్గానిక్ ప్రజానిజం పక్కన అన్ని వర్గాల ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. స్వాగతం చెప్తున్నాము.